మహిళల రక్షణ కోసం అభయ కార్యక్రమాన్ని పోలీసు శాఖ రూపొందించినట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద అభయ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. మహిళా భద్రతకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లలు 6 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారమని, 5 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారమని, 3 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారమని, ఒక దుర్మార్గుడైతే 9 నెలల పిల్లలతో అత్యాచారం చేశారు. అంటే ఎంత దరిద్రమైన పరిస్థితులు దేశాలు అందరూ కూడా చూసుకోవాలి. అందువల్ల ఆడపిల్లలే మా పిల్లల్ని మనం అయ్యో ఏముంటే ముద్దుగా ఉంటాయని ఎవరైనా ప్రసాదం తీసుకెళ్ళినా కూడా అనుకోకూడదు. కానీ ఈ రోజుల్లో మా ఇంట్లో సొంత మనుషులు కూడా పిల్లలు దగ్గర తీసుకుంటే భయపడే పరిస్థితి వచ్చింది. అంగన్వాడీ చాలా మంది ఉన్నారు. కంపల్సరీగా గుడ్డలు చేయండి, బ్యాడ్లు చేయండి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలియజేయాల్సిన అవసరం డెఫినెట్ గా మన అందరికీ కూడా ఉంది. అంగన్వాడీ టీచర్స్ ని నమ్మి పిల్లలందరినీ కూడా పంపిస్తున్నప్పుడు అది కూడా చెక్ చేసుకోవడం ముఖ్యంగా. అదే కాకుండా ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఈ స్కూల్స్ లోని కాలేజెస్ లోని పిల్లలు అంటే కొంత మేరకు వాళ్ళు ఆ ఏజ్ ఫ్యాక్టర్ లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్ల చాలా మంది పిల్లలు ఏమవుతుందంటే తప్పుదో పడే పరిస్థితి వస్తారు. అది ఎంత తప్పుదో పడే పరిస్థితి వస్తారంటే ఆడపిల్లలు అసలు శుభ్రంగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. అమ్మ నిజంగా తల్లిదండ్రులు మాట చాలా వాస్తవం. ఇంతకు ముందు ఆడపిల్లలు పుట్టబోతుంటే స్కానింగ్ లో వస్తే స్కానింగ్ లోనే అభాషణ చేయించేసి ఆడపిల్లలు మహిళలే కావాలి అన్న సందర్భంలో చాలా చూసాం. ఈ విషయం చాలా సందర్భాల్లో ఆడపిల్లలుంటే భర్త వదిలేసి ఇంట్లో వదిలేసే సందర్భాలు చూసాం. అంటే ఆడపిల్లలు గుండెల బాధ వాళ్ళు ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అంటే తప్ప కొన్ని రోజులు ఏంటంటే గుండె పుట్టారు ఆడపిల్లలకి 5వ తరగతి 6వ తరగతి చదివించడం మానేసి వాళ్ళు మెచ్యూర్ అయిన వెంటనే కూడా ఇమీడియట్ గా పెళ్లి పంపించే పరిస్థితి. ఈ రోజు మీరంతా కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు అంటే నిజంగా చాలా బ్లెస్డ్ అయ్యారు. మీ తల్లిదండ్రులు మీ పైన ఎంతో నమ్మకం పెట్టుకుని వాళ్ళు తిని కేక వాళ్ళు కూడా భోజనం చేయకపోయినా నా బిడ్డ భోజనం చేయాలి, నా బిడ్డ అందులో అయితే మంచి బట్ట కట్టుకోవాలి, నా బిడ్డ అందులో అయితే చాలా మంచిగా కనిపించాలి అని చెప్పి వాళ్ళు కూడా త్యాగాలు చేసుకొని మిమ్మల్ని అందరిగా తయారు చేసి పంపిస్తున్నారు. అటువంటి ఈరోజు చాలా సందర్భాలను చూసే పరిస్థితి ఏంటంటే కొన్ని సందర్భాలు తల్లిదండ్రులకి తిరిగి చేసి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆడబిడ్డ కష్టాలు ఎంత ఆడ పెళ్లి ఎదుగుతూ ఒక ఆనందం అమ్మ పెళ్లి ఎదుగుతుంది, పెళ్లి చేయాలి, అక్కడే ఇవ్వాలి, అక్కడ ఎలా చూసుకోవాలి ఏంటి అని అంతే తప్పించి ఏ రోజు ఆడబిడ్డలు తక్కువగా మాట్లాడే పరిస్థితి కాదు. అటువంటి సందర్భాలు ఈరోజు చాలా మంది ఎందుకంటే నేను సందర్భాలు చూసాను. ఈ ఆటలు కూడా ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఏంటో తెలియదు కానీ చాలా అంటే ఎలోపేటెడ్ గా ఆలోచించడం మానేశారు. ఈ రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఈ రోజు చాలా అవకాశాలు ఉన్నాయి. మీ కాలం మీద మీరు నిలబడి మీ ఫైనాన్షియల్ గా మీకు నిలబడి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఎవరో వచ్చి మధ్యలో వచ్చి తిన్నావా అని ఒక మెసేజ్ పడిపోతే అబ్బాయి ఏమంటున్నాను ఒంటి గంట అయితే అంటే మీ మెసేజ్ దిగిపోతారు. అమ్మ తిన్నావా లేదని అడిగినా అడగకపోయినా ఎవరో ఉంటాడు అడుగుతున్నాడు, ఆ అడుగుతారు తిన్నావా అని. ఆ తినాలి జమ్మలేదు ఆ తిన్నా నువ్వే అడిగితే కానీ నువ్వు తినాలా అడిగేసరికి నువ్వేమనుకుంటావు, అమ్మో అని ఎంత తేలిగ్గా చూసుకున్నాడు, ఇలా అడుగుతున్నాడు, అడుగుతున్నాడు అని అనుకుంటున్నాడు. అన్నిటి కోసం అదే ఇష్యూస్ లో నాకు కూడా చేయండి. ఏ ఇష్యూస్ అన్నా గాంజా ఎవరో తెలుసుకోవాడు వదిలిపెట్టనే కూల్ రాదు అని. ఇంకోటి గవర్నమెంట్ రిలేటెడ్ అమ్మాయి కొట్టాడు, అమ్మాయి తీరాడు, ఇలాంటి కేసు రావు, సారా కేసు రావు. ఆడకి పిచ్చి పిచ్చి డాన్స్ చేస్తుంటారు కదా కొన్ని ప్రాంతాల్లో, అలాంటి వాటికి కూడా నా దగ్గర రావు.
ఓకే, ఇది మ్యాండేట్. ఇలాంటి వాటిని రికమెండేషన్ వచ్చినప్పుడు నేను చేయని సంగతి మీకు తెలుసు. కాబట్టి ఎవరు రాదు సహకరిస్తున్నందుకు నా సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.